పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 24వ తారీఖు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్టిల్లును. ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దానిని అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.